నేను 3 డేస్కి ఒకసారి మొత్తం వెజిటబుల్ పీల్స్ అన్నీ కూడా ఒక బకెట్లో వేసి ఫర్మెంట్ అయిన తర్వాత నేను మా మొక్కలే పోస్తున్నాను. అసలు ఎంత బాగా ఫ్లవర్స్ వస్తున్నాయో ఒకసారి చూపిస్తాను చూడండి. నైట్ టైం అయినా కానీ నాకు తీయాలనిపించింది. ఇది మీకు చూపించడం కోసమే ఇంకా పోయలేదు, చెట్టుకే ఉంది. ఇది పెద్దగా వచ్చింది. ఈ కనకాంబరాలు అయితే గుత్తులుగా వస్తున్నాయి. 3 డేస్కి ఒకసారి ఆ వెజిటబుల్ వేస్ట్ మొత్తం బకెట్లో నానబెట్టేసి ఇలా మొక్కలకి పిచికారి చేస్తే మల్లె చెట్టు అయితే గ్రీనిష్గా ఉంది. ఇంత పెద్ద నందివర్ధనం పోస్తుంది. రోజ్ ఫ్లవర్ అంత ఉంది ఒక్కొక్కటి. ఇప్పుడు చూపించినాను మింటూ, అదే చాలా ఉంది. ఒక 30 ఫ్లవర్స్ దాకా పోస్తుంది ఈ చెట్టుకి అయితే. రోజ్ ఫ్లవర్స్ అయితే అంత పెద్దగా పోస్తుంది. ఇది చూపించినాను. ఈ బకెట్ ఒక లీటర్కి 1 లీటర్ పీల్స్కి ఈ బకెట్ వాటర్ కలిపి పోస్తున్నాను నేను. ఇది చూపించు, ఇది కర్బూజా. బకెట్లోనే ఒక కాయ కూడా కోసాను. ఇది బ్రింజాల్. ఈ గంగరేగి చెట్టు విత్తనం పడేస్తే కుక్కర్లో ఎంత పెద్ద చెట్టు అయింది. రేగి చెట్టు మ్యాక్సిమం మొక్కలన్నీ బకెట్లోనే. మనీ ప్లాంట్ లీవ్స్ అయితే ఎంత పెద్దగా వచ్చినాయి చూడండి. చక్కగా గుమ్మానికి పాటినాయి, పెద్ద లీవ్స్ వచ్చినాయి. ఏ ఎరువు వేయలేదు, ఇవే వేస్తున్నాను. 1 మంత్ నుంచి కొన్ని డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఇది కీర. 3 కట్లు కూడా కట్టాడు. ఎల్లో కనకాంబరాలు 4 కలర్స్. ఇదే బకెట్ తేగ మల్లె, పందిరి మల్లె. ఇది పందిరి మల్లె భలే పలకరిస్తాయి వాటర్ పోసేటప్పుడు. ఇది తేగ మల్లె. ఇది విరజాజి. మెసేజ్ ఎన్నిసార్లు పెడితే కోతులు అన్నిసార్లు పడేస్తాం. టెర్రస్ పైకి అంటే ఇంకా 4 కోసాం. అబ్బా గుత్తులు. ఇది ఒక కలరు, ఇది ఒక కలర్.